హలో అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రజెంట్ మనం వింటర్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ సీజన్లో 6 నెలల వయసు పిల్లల నుంచి 65 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, స్పెసిఫిక్గా గర్భిణీలకి అండ్ కొంచెం లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి, కొన్ని స్పెషల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ఒక వ్యాక్సిన్ వేస్తారండి. మేమైతే మా పాపకి ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్లో ఒక వ్యాక్సిన్ వేస్తాము. సో ఆ వ్యాక్సిన్ డీటెయిల్స్, ప్రైస్ ఎంత ఉంటుంది, ఎక్కడికి వ్యాక్సిన్ వేస్తారు, ఎప్పుడెప్పుడు వేయించుకోవాలి, ఎవరు వేయించుకోకూడదు, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, వేయించుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ టాపిక్స్ అన్ని ఈ వీడియో రూపంలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా అండ్ వరకు వాచ్ చేసేసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్, మదర్ కేర్, బేబీ ఫుడ్ రెసిపీస్, అలాగే షాపింగ్ హాల్ రివ్యూస్, మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి ఇమీడియట్గా మీరు మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యాక్సిన్ పేరు ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వ్యాక్సిన్ అండి. జనరల్గా ఫ్లూ వ్యాక్సిన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఫ్లూ సీజన్లో వేస్తూ ఉంటారనమాట. అంటే జనరల్గా మనకి ఫ్లూ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు కదా, అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో ఆ టైంలో మీరు వేయించుకోవచ్చు. అయితే ఇక వ్యాక్సిన్ని ఎవరెవరికి వేస్తారు, పిల్లల యొక్క వ్యాక్సినేషన్ చార్ట్ చూస్తే అందులో ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది, ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వ్యాక్సిన్. అది 6 monthsకి ఫస్ట్ డోస్ వేస్తారు. ఫస్ట్ డోస్ వేసిన 28 daysకి అంటే 1 monthకి సెకండ్ డోస్, అంటే 7th monthలో ఇంకొక డోస్ వేస్తారనమాట. ఈ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్ కాదండి, మనం ప్రైవేట్గా హాస్పిటల్లో వేయించుకోవాల్సిన వ్యాక్సిన్. నెక్స్ట్ ఇక వ్యాక్సిన్ని ఎవరెవరికి వేస్తారు అంటే, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వీళ్ళందరికీ రోగ నిరోధక శక్తి చాలా చాలా తక్కువగా ఉంటుంది మనందరితో పోల్చుకుంటే. కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఇక వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ వేస్తారు. అలాగే కొన్ని స్పెషల్ కండిషన్స్లో, అంటే న్యూమోనియా కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉండి ఊరికే రికరెంట్గా ఫీవర్ వస్తుంది, జలుబు, దగ్గు, ఆయాసం వస్తుంది, బ్రాంకైటిస్ ఉన్నాయి, ఇలాగ కొంచెం ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇక వ్యాక్సిన్ వేయించడం మంచిదండి. వ్యాక్సిన్ వేయించడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే, యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు వ్యాక్సిన్ వేయించడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి ఫ్లూ వచ్చినా సరే అది ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది అనమాట. జలుబు, దగ్గు వచ్చి ఒక వారంలోనే తగ్గిపోతుంది. మరి హాస్పిటల్కి వెళ్ళి సివియారిటీ అవ్వకుండా ఇక వ్యాక్సిన్ అనేది ప్రొటెక్షన్ కలిగిస్తుంది. నెక్స్ట్ ఇక వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే, ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి అంతగా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జ్వరంగా అనిపించడం, ఒళ్ళు నొప్పులు అనిపించడం, లైక్ జాయింట్ పెయిన్స్ అనిపించడం, లైక్ బాడీ పెయిన్స్ అనిపించడం, ఇవి కూడా చాలా లైట్గా ఉంటాయి. మేమైతే మా బాబుకి సుబ్రహ్మణ్యం హరికిషన్ సార్ దగ్గర వ్యాక్సిన్ వేయిస్తున్నాము. ఇతను విజయనగరంలోనే నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ పల్మనరీ డాక్టర్ అనమాట. అంటే ఎవరికైనా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూస్, అంటే ఆయాసం కానీ, బ్రాంకైటిస్ కానీ, నిమోనియా కానీ, ఇసినోఫీలియా కానీ, గురకకు సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇక డాక్టర్ మీరు హ్యాపీగా కన్సల్ట్ చేయొచ్చు. ఇవి డీటెయిల్స్ అని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మరి ముఖ్యంగా ఇక వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీ టైంలో వేసుకోవడం చాలా చాలా మంచిదండి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ మంత్లో వేసుకోవాలి, డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెగ్నెన్సీ టైంలో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వేసుకోవడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా చాలా మంచిది. అయితే ఇక వ్యాక్సిన్ వేసుకునే ముందు ఇది ఒక ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి ఎవరి డాక్టర్ రికమెండేషన్స్ లేకుండా వేసుకోకండి. డాక్టర్ రికమెండేషన్ ప్రకారం, మీకున్న హెల్త్ ఇష్యూస్ ప్రకారం మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇక వ్యాక్సిన్ని మీకు అవసరం అయితేనే వేయించుకోండి. ఈ వ్యాక్సిన్ వేసిన 14 daysకి బాడీలో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయండి. మనం ఫ్లూ సీజన్లో ఉన్నాం కాబట్టి ఫ్లూ వస్తే అది మరీ సివియారిటీ అవ్వకుండా, ప్రాణాంతకం అవ్వకుండా, హాస్పిటలైజ్ అవ్వకుండా ఇంట్లోనే ఒక 2-3 రోజులు తగ్గిపోయేటట్టు ఉండాలి. ఆయాసం ఉన్నవాళ్ళు, నిమోనియా ఉన్నవాళ్ళు, దగ్గు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి ఈ సీజన్లో స్పెసిఫిక్గా అంటే డెఫినెట్గా ఇక వ్యాక్సిన్ని మీ పిల్లలకి లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అవసరం అనుకుంటే మ్యాండేటరీగా వేయించండి. వేయించే ముందు ఒక్కసారి మీకు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా వాటికి రిప్లైకి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్, బాయ్.